గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నిన్న ఐపీఎల్ మ్యాచ్ అయితే జరిగింది బిట్వీన్ జీటీ వర్సెస్ కేకేఆర్, అంటే గుజరాత్ టైటన్స్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్ మధ్యలో. కలకత్తా మళ్ళీ ఓడిపోయింది. అది 10th ప్లేస్లోనే కంటిన్యూ అవుతుంది. జీటీ నాకు తెలిసి ఇంతవరకు టేబుల్లో ప్లేస్ అయితే చూడలేదు. ఒకవేళ మీరు చూస్తే కామెంట్ చేయండి ఎన్నో ప్లేస్లో ఉందో ప్రజెంట్. నేను అప్పటికే చాలా నైట్ అయిపోయింది, దానివల్ల నేనైతే నిద్రపోయాను. సో చూడడానికి ఇంట్రెస్ట్ అయితే లేక నాకు ఆర్సీబీ సిఎస్కేనే మెయిన్ మ్యాచెస్ ఇంట్రెస్ట్, మిగతా పెద్ద ఇంట్రెస్ట్ ఏమి అనిపించదు. సో జీటీ వర్సెస్ కేకేఆర్లో కేకేఆర్ అయితే ఓడిపోయింది, జీటీ గెలిచిందనమాట. జీటీలో టాప్ స్కోరర్ వచ్చేసి శుభ్మన్ గిల్, అండ్ కేకేఆర్లో టాప్ స్కోరర్ వచ్చేసి క్యామరన్ గ్రీన్ 80 పైన కొట్టాడు, కానీ అదంతా వరద అయిపోయింది. కలకత్తా బౌలింగ్ చూస్తే అసలు ఇదేం బౌలింగ్ రా బాబు అనిపిస్తుంది. ఉతుకుతున్నారు అసలు జీటీ వాళ్ళు. అండ్ నరేన్ ఏదో కొంచెం ప్రభావం చూపించారు, కానీ సునీల్ నరేన్ ఎప్పటి నుంచో సీనియర్ కాబట్టి మిగతా వాళ్ళు పెద్ద అయితే ఏం ప్రభావం చూపించలేకపోయారు అని నా ఒపీనియన్. కలకత్తా ఇంత ముందు టాప్ 5లో ఉండేది, ఇప్పుడు 10th ప్లేస్కి పడిపోయింది. మరి కలకత్తా నైట్ రైడర్స్ ఎందుకు అంతలా పడిపోయిందో నాకైతే అర్థం కావట్లేదు. రహనేకి కెప్టెన్సీ మెయింటైన్ చేయడం రావట్లేదు నా ఒపీనియను. చూడండి మీరు, చెన్నై కూడా గెలిచింది, 2 మ్యాచెస్ గెలిచింది. కలకత్తాగా వర్షార్పణమైన మ్యాచ్ ఒకటి తప్పించి ఇంక పెద్ద గెలిచిందే లేదు. ఒక పాయింట్ కూడా వర్షం వల్ల వీళ్ళకి ఒకటి, పంజాబ్ కింగ్స్ ఒకటి వచ్చింది. అందుకని వాళ్ళు 9 పాయింట్స్తో టేబుల్ ఫస్ట్లో ఉన్నారు. వీళ్ళు 1 పాయింట్ వచ్చింది అంతే. ఇప్పుడు ఆ 1 పాయింట్తో టేబుల్ లాస్ట్లోనే ఉన్నారు. జీటీ కొంచెం ఎగబాగినట్టుంది, ఒక 1 ప్లేస్ 2 ప్లేస్ ఎగబాగినట్టుంది అంతే మా అయితే. ఇంకా ఫస్ట్ ప్లేసెస్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, అటు నుంచి వచ్చేసి డీసీ, ఇంకొకళ్ళు ఎవరు కొనసాగుతున్నట్టున్నారు, ఎల్ఎస్జీ అనుకుంటా, ఐ థింక్ వీళ్ళు కొనసాగుతున్నారు. లాస్ట్ ప్లేస్లో కింద నుంచి లాస్ట్ ప్లేస్ కలకత్తా, తర్వాత ముంబై, అటు నుంచి వచ్చేసి జీటీ. ఇంకా మిగిలింది ఏమేమి టీమ్స్ ఉన్నాయి, ఇంకా ఆ టీమ్స్ మధ్యలో ఉన్నాయి అన్నమాట. ఇంకేమున్నాయి అదే పని అంటే మీకు ఒక నిమిషం అండి. ఇంకా మిగిలిన టీమ్స్ చెప్పుకోవాలంటే ఇంకా ఐపీఎల్లో టీమ్స్ ఏమున్నాయి, సన్ రైజర్స్ ఉంది. ఆ సన్ రైజర్స్ కూడా పెద్ద పోరాట పట్టి లేదని నా ఒపీనియన్. ఈసారి స్లోగానే ఉంది సన్ రైజర్స్. ఇట్లా 10 మెంబర్స్ 10 టైప్స్ ఉన్నారు. కానీ ఆర్సీబీ స్టార్టింగ్లో ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సిఎస్కే కూడా మన 2 మ్యాచ్లు పుంజుకుంది, మరి నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఆడుతుందో తెలియదు. సో అదనమాట అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. జీటీ అండ్ కేకేఆర్ ఫ్యాన్స్ ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.